వెల్కమ్ టు 9 వైబ్స్. నంద్యాల ముద్దు బిడ్డ అఖిలప్రియ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. అయితే సీఎం జగన్ కార్యక్రమంలో ఆవిడ రావడంతో కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ సీఎం జగన్ బస్సు పర్యటనలో భాగంగా ఎర్రగుంటలలో ముఖాముఖి ఏర్పాటు చేశారు. సీఎంకు వినతి పత్రం ఇచ్చేందుకు భూమా అఖిలప్రియ కూడా వచ్చారు. సీఎంను కలవడానికి ఆమెకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో భూమా వర్గీయులకు పోలీసులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతులపై వైసీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ చెయ్యి ఎత్తారంటూ అఖిలప్రియ ఫైర్ అయ్యారు. అయితే ముఖాముఖి సభలోకి వెళ్లేందుకు అఖిలప్రియ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. భూమా అఖిలప్రియ వర్గంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఒకంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో భూమా అఖిలప్రియని అరెస్ట్ చేసి సిరివెల్ల స్టేషన్ కు పోలీసులు తరలించే యత్నం చేయడంతో నడుచుకుంటూ స్టేషన్ కి వస్తానని చెప్పారు అఖిలప్రియ. నేను 2 days బ్యాక్ స్టేట్మెంట్ ఇచ్చిన. నేను సీఎం ని కలుస్తానని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నాకు నోటీస్ ఇవ్వాలి కదా సార్. ఎందుకు తీసుకోపోవాలి నన్ను? ఎందుకు పర్మిషన్ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావడానికి నేను స్టేషన్ కాడికి వస్తాను. ఎస్ఆర్ బుక్ చేయండి అని చెప్తున్నాను. ప్రభాకర్ రెడ్డి కొట్టడానికి హక్కు లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఉన్నారు కదా, యాక్షన్ తీసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.